రణబీర్ కపూర్ కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో నటించిన వాటన్నిటికంటే మెరుగైన కమర్షియల్ హిట్ చిత్రం యానిమల్. రక్తపాతం, హింసాత్మక కంటెంట్ కారణంగా చాలా విమర్శలు ఎదురైనా చివరికి రణబీర్ కపూర్ అనే నటుడిని పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఏకైక సినిమా సందీప్ రెడ్డి వంగ యానిమల్. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. అయితే యానిమల్ లాంటి యాక్షన్ సినిమా చేశాక ఎలాంటి సినిమా చేయాలి అనే పదానికి రణబీర్ ఎంపిక ఆశ్చర్యపరిచింది. అతడు దంగల్ ఫేమ్ నితీష్ తివారీ రామాయణంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఇక ఈ పాత్ర కోసం ఎంపికైన చాలా విమర్శలు వెలువెత్తినా చివరికి అతని అభిమానులు ఇది చాలా ఎగ్జైట్ చేసింది. తదుపరి బన్సాలీలో రణబీర్ లవ్ అండ్ వార్ అనే సినిమా చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. రామాయణం లవ్ అండ్ వార్ రొమాన్స్ చారిత్రక యుద్ధం నేపథ్యంలో తర్వాత అతడి ఎంపిక ఎలా ఉండాలి అనే పదానికి ఇప్పుడు సమాధానం వచ్చింది. అతడు ప్రకాష్ జారాజ్ నీతి సీక్వెల్ లో నటించేందుకు ఆస్కారం ఉందని ఒక విశ్లేషణ. జా ఇప్పటికే సీక్వెల్ కథను రాస్తున్నారు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక రణబీర్ కి వివరిస్తారని అయితే సమాచారం ఉంది. భారతదేశంలోని అత్యుత్తమ పొలిటికల్ థ్రిల్లర్ లో ఒకటిగా రాజనీతి పరిగణలో ఉంది. ఎంపిక చేసుకున్న కథనానికి తగ్గట్టు స్టార్లు కుదిరిన చిత్రం ఇది. రణబీర్ ఇందులో సమర్ ప్రతాప్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవించాడు. అతని పాత్రకు కొనసాగింపుతో కథ ఉంటుందని చెప్తున్నారు. సమర్ ప్రతాప్ నెగిటివ్ షేడ్ కూడా అప్పట్లో సినిమా విజయానికి దోహదపడింది. అతని పాత్రను కొనసాగించేందుకు అవసరమైన సరంజామా ఉంది. రాజనీతి 2లో నటిస్తే అది రణబీర్ కి ప్లస్ అవుతుందని అంచనా. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని మహాభారతం ఆధునిక వెర్షన్ గా పరిగణిస్తారు. కారణం రణబీర్, అజయ్ పాత్రలు వరుసగా అర్జునుడు, కర్ణుడిపై ఆధారపడి రాసుకున్నవి కావడమే. రాజనీతి 2లో బ్లాక్ బస్టర్ సాధించిన తిరిగి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలనే కసితో ప్రకాష్ జూ లాంటి సీనియర్ దర్శకులు పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో ప్రతిదీ క్లారిటీ వస్తుందేమో. కాస్టింగ్ ఎంపికల గురించి అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత అయితే వస్తుంది.